ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఎర్రగడ్డ సండే మార్కెట్ చూపెట్టబోతున్నాను. సో లెట్స్ వాచ్. నా ట్రైన్ ఫైనల్గా వచ్చేసింది. సో మీరు ఇక్కడ దిగాలి. ట్రైన్ మెట్రో దిగగానే ఇక్కడ నుండే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు సూట్ కేసెస్. ఇంకా స్లోగా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం నేను నా ఫ్రెండ్. సో ఇక్కడ మొత్తం చెప్పులు అయితే మామూలుగా లేవు, మొత్తం చెప్పులే. అండ్ బ్యాగ్స్ అని అన్ని లెదర్ బ్యాగ్స్ కూడా కనిపించాయి. మరి అది ఒరిజినల్లో లేకపోతే డూప్లికేట్ నాకైతే తెలీదు. అండ్ ఈ బ్యాగ్ చూడొచ్చు. అండ్ ఇవైతే తెగ తీసుకెళ్తున్నారు, అందరూ చాలా కొనుక్కుంటున్నారు. అండ్ షూస్ కూడా చూడొచ్చు. ఇందులో షూస్లో కొన్ని బ్రాండెడ్ కూడా కనిపించినాయి. సో మీరు వెతుక్కోవాలి, అవి ఒరిజినల్ బ్రాండ్ కూడా దొరుకుతాయి. సో సూట్ కేసెస్, మళ్ళీ షూస్ అయితే చాలా. అండ్ ఈ షూస్ చూస్తున్నారా, మనకి మెయిన్గా ఆన్లైన్లో చాలా రేట్ ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువలోనే ఉన్నాయి. బేరమాడితో కూడా ఇచ్చేస్తున్నారు, మీరు మాట్లాడచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇవి లెదర్ బ్యాగ్స్, ప్యూర్ లెదర్ అయితే కాదు. ఈ వాచెస్ చూస్తున్నారా, 200. దీంట్లో ఒక వైట్ వాచ్ ఉంది. అండ్ ఆడవాళ్ళకి శారీస్ కూడా ఉన్నాయి. సో ఇలా వెళ్తూ ఉంటే 100 రూపీస్కే డ్రెస్సెస్ అనేవి ఉన్నాయి. సో చాలామందికి యూజ్ అవుతాయి. అండ్ మీరు చూడొచ్చు అన్నీ 100 రూపీస్. అండ్ హుడీస్ కూడా 100 రూపీస్కి, 150 రూపీస్కి ఉన్నాయి. సో మనం చూసుకోవాలి దగ్గరుండి అన్నీ క్లియర్గా, ఎక్కడన్నా ఏమన్నా చినిగిందా లేదా అని మనం చూసుకోవాలి. అండ్ వెళ్తూ ఉంటే ఇంకా చాలా పెద్ద మార్కెట్. ఇంత పెద్ద మార్కెట్ అని అనుకోలేదు, నేను ఫస్ట్ టైం వచ్చిన. సో ఫ్రెండ్స్ జనరల్గా చెప్తుంటే సండే ఎర్రగడ్డ మార్కెట్ అని చెప్తే వచ్చాను. సో నువ్వు ఇక్కడ చూడొచ్చు, ఇంట్లో ఎమర్జెన్సీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ అద్దాలు, లేదంటే స్క్రూ డ్రైవర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ తుప్పు సామాన్లు అయితే మొత్తం నిండిపోయినాయి, అవి నాకు తెలియదు అవి ఇక్కడ యూజ్ చేస్తారు. అండ్ టైర్స్ కూడా మనం సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి తిరిగి ఆకలిస్తే చెరుకు రసం అండ్ మజ్జిగ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఉన్నాయి, వంట సామాన్లు, మనకి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అవి ఎంతవరకు పనిచేస్తాయో నాకైతే తెలియదు. అండ్ వెళ్తూ ఉంటే ఫ్యాన్స్ కానీ, థర్మల్ బ్యాట్ కానీ, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఐటమ్సే చూడొచ్చు మీరు. అండ్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మొబైల్సే, పొరపాటున కూడా కొనమని నేనైతే సజెస్ట్ చేయను. అండ్ వెళ్తూ ఉంటే అన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నాయి. నాకు ఎందుకు అస్సలు ఇలాంటి వాష్రూమ్ కడుక్కునే ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు, మిగతావి నాకు అంత నమ్మకం అనిపించలేదు చూశాక. సో ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి జనరల్ బ్యాగ్స్ అండ్ కాయిన్ కలెక్షన్ ఉన్న వాళ్ళకి. మనం ఎక్కడో జనరల్గా ఎగ్జిబిషన్కి పోయి, చార్మినార్కి పోయి చాలా అంటే అక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయని చూస్తుంటాం. ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా కొనాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. అండ్ చూడండి, మెయిన్గా కర్టైన్స్ కోసమే మ్యాక్సిమం ఎగ్జిబిషన్లో చాలామంది వెళ్ళేది కర్టైన్స్ కోసమే. ఇక్కడైతే కర్టైన్ కలెక్షన్ బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించాయి, క్వాలిటీ దగ్గర నుండి చూసా కాబట్టి. సో ఇదంతా మార్కెట్. సో ఇదైతే రేట్ అడిగాను, అవి 150, 200, 250 సంథింగ్ ఏదో చెప్పారు. నాకైతే ఆ రాళ్ళు అంత స్ట్రాంగ్ అనిపించలేదు, అంటే ఫేక్గా అనిపించింది. అండ్ ఇవి చూడొచ్చు, డంబుల్స్, మంచిగా జిమ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు. అండ్ ఏవైతే చూస్తున్నారో ఇవి జస్ట్ 200 అంట, 200 రూపీస్కి ఇవి డైలీ వేర్కి పనికొస్తాయి. ఓకే, కొనొచ్చు, డైలీ వేర్కి చాలా బాగానే పనికొస్తాయి. సో చూడొచ్చు, ఆ కలెక్షన్ అంతా బాగానే ఉంది దగ్గరుండి, నాకైతే నచ్చింది. నేనైతే చూసా, కొనలేదు కానీ. చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లల్ని అయితే పొరపాటున కూడా తీసుకురావద్దు,
అండ్ యా బ్యాగ్స్ కానీ పిల్లోస్ కానీ చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి. పోయే కొద్దీ వస్తూనే ఉంది. చాలా పెద్ద మార్కెట్ ఇది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మార్కెట్ అని. చాలా పెద్ద లైన్ ఉంది అండ్ రష్ కూడా అట్లనే ఉంది. అండ్ పైన ఎండ అయితే చంపేసింది లిటరలీ. అండ్ ఆ తర్వాత ఇంకో ప్లేస్కి పోయేది కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 150 ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా నాకు నచ్చింది అయితే ఇవి చిన్న లిటిల్ ప్యారెట్స్ కానీ చిలుకలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కోళ్ళు, డక్స్, మెయిన్గా డక్స్. ఆయన మేము పూర్తిగా వీడియో తీసుకుంటుంటే అసలు వీడియో తీసుకొని ఇవ్వలేదు. నాకైతే ఈ పక్షులు చాలా నచ్చాయి. కాకపోతే మనం పెంచుకోవద్దు అంటారు కదా, తెలియదు నాకు డీటెయిల్గా దాని గురించి. సో నాకైతే ఇవి చాలా నచ్చాయి. బాతులు ఇవి బ్రౌన్ కలర్ ఉన్నాయి, పక్కన ఎల్లో కలర్వి చాలా ఉన్నాయి. మెయిన్గా అట్ సైడ్ చిన్నగా మీరు చూడొచ్చు వీడియోలో, ఆ పర్సన్ తీసుకొని ఇవ్వలేదు వీడియో అనేది. ఈ గిన్నె కోడి ఏదో అంటారు కదా అవి. అండ్ ఇంకా ఇవన్నీ బేసిక్గా మనకి ప్రతి దగ్గర కనిపిస్తాయి, కుర్చీలు ఇవన్నీ. అండ్ బెల్ట్స్, జనరల్ బేసిక్ ఐటమ్స్ అండ్ ఫోన్ కవర్, అండర్వేర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంత పెద్ద మార్కెట్ అనుకోలేదు. చిన్నపిల్లలకి మెయిన్గా చిన్నపిల్లలు క్యూట్ కలెక్షన్ చెప్పులు వాళ్ళైతే రోజు కోటి పోగొడతారు కాబట్టి ఇట్లాంటివి పర్ఫెక్ట్ డైలీ వేర్కి. అండ్ సైకిల్స్ అయితే మొత్తం సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అవి కూడా, ఫస్ట్ హ్యాండ్ సైకిల్స్ అస్సలు కాదు. బట్ ఓకే, నేను వాటిని అంతా నేను ప్రిఫర్ చేయలేదు. అండ్ వెళ్తూ ఉంటే 1000 రూపీస్కి సమ్ బెడ్షీట్స్ 5 or 4 సంథింగ్ ఏదో ఉన్నాయి. అండ్ వాచెస్ కలెక్షన్ కూడా నాకు చాలా నచ్చింది. మరి అన్నీ ఓకే, కాపీ పీసెస్ కావచ్చు, బట్ బాగానే ఉన్నాయి. డైలీ వేర్కి మనం నార్మల్ వేర్కి వేసుకోవచ్చు. అండ్ వెళ్తుంటే ఇంకా ఇవన్నీ చూడొచ్చు మీరు, సుత్తులు, రంపాలు, చాలా ఐటమ్స్ ఉన్నాయి మన ఇంట్లో బేసిక్ కావాల్సిన వస్తువులు. అండ్ డంబల్స్ అండ్ ఇవన్నీ షాప్ వాళ్ళకి పనికొచ్చేవి. అండ్ డంబుల్స్ చాలా ఉన్నాయి. అండ్ చూడొచ్చు మళ్ళీ సైకిల్స్. అండ్ ఇవైతే పెయింట్ వేసి ఉన్నాయి. కొన్ని ఫస్ట్ హ్యాండ్ కూడా ఉన్నాయేమో, బట్ నేనైతే పెయింట్ వేయడం చూసా క్లియర్గా. దాన్ని గెలికి మరి చూసిన మొత్తం పెయింట్ వేసి ఉన్నాయి. అక్కడ ఓ పర్సన్ కూర్చొని ఉన్నాడు కదా, ఆ పర్సన్ వెనకాల ఇంకో పర్సన్ ఉన్నాడు. ఇక్కడ నేను క్లియర్గా వాటిని చూస్తుంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి చూసాడు వీడు ఏం చేస్తున్నాడు అని. సో అలా వెళ్తూ అంటే అస్సలు అయిపోవట్లేదు. సో మీ ఇక్కడ పిస్తా కూడా ఉంది మిడిల్లో. మీరు పోతుంటే అలసిపోయినాక పోయి హలీం తినేసి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు చిన్న పిల్లల బట్టలు కూడా ఉన్నాయి. అండ్ ఈ వెహికల్స్ అయితే చాలా ఇరిటేటింగ్గా పోతున్నాయి పక్కన నుండి. నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అండ్ చూడొచ్చు స్టవ్స్ కూడా ఉన్నాయి. అండ్ 1000కి 5 పీసెస్ అంట. అండ్ ఇవి చూసారా, ఇవైతే చాలా కాస్ట్లీగా చాలా బాగున్నాయి. ఆ కోట్స్ అవైతే ఒక 2000 రూపీస్